ప్రభు పేరట అందరికీ శుభాభివందనాలు. ప్రభు శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును మీతో పంచుకోవటానికి నా ఎడల చూపిన కృపను బట్టి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు ప్రభుకు చెల్లిస్తుంటున్నాను. ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినముగా పామ్ సండే, మట్టల ఆదివారం, అందులో ప్రత్యేకమైన వారం హోలీ వీక్. హోల్ వరల్డ్కి ఒక హోలీ వీక్గా ఇది ప్రకటించబడినటువంటి సందర్భం. ఈ విషయంగా మనము ఆనాడు యెరూషలేము ప్రవేశించుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును కేకలు వేస్తూ పాడి స్తుతించిన రీతిగా ఈరోజు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనమంతా కూడా ఏకంగా ప్రభువును పాడి స్తుతిద్దాము. మరి ఈ పాట సందర్భంగా ఇదిగో నీ రాజు వచ్చుచుండే అన్న పాట నేను ఒక వచనం పాడతాను. తెలిసిన వాళ్ళు ఉంటే అన్మ్యూట్ చేసుకొని ఒక వచనం పాడండి. లేని సందర్భంలో నేనే కంటిన్యూ చేస్తాను. తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రము ఖచ్చితంగా ఏకీభవించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రభువును స్తుతిస్తూ పాట పాడుకుందాము. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సీయోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సీయోను కుమారి సంతోషించు యెరూషలేము నీదు రాజు నీతితో దోషమే నీదు రాజు నీతితో దోషమే పాపరహితుడు పాపరహితుడు ప్రభు ఇదిగో నీ రాజు వచ్చుచుండేసి కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు. తర్వాత వచనం పాడిండమ్మా సరళ గారు. రక్షణ గలవాడుగా రక్షణ గలవాడుగా అక్షయుండగు యేసుడు, రక్షణ గలవాడుగా అక్షయుండగు యేసుడు, ఇచ్చే తోడ యెరూషలేము వచ్చుచుండే, ఇచ్చే తోడ యెరూషలేము వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఏకీభించిన సరళ గారికి ప్రభు పేరుతో వందనాలు. ఇలారా వాక్యాన్ని చూద్దాము. థ్యాంక్ యూ అమ్మా. ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాము. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదెను భారావాహిక పశువు పిల్లనైన చిన్న గాడిదనికి
నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తె చెప్పుడి. ప్రభువు యెరూషలేములో ప్రవేశించే దినము ఇక్కడి నుండి ఈ వారం రోజులు ప్రభువు సిద్ధపాటు, ప్రజలను సిద్ధపరిచిన విధానము, శ్రమ పొందిన విధానము, సిలువలో బలియాగమై ప్రాణాలు అర్పించిన గుడ్ ఫ్రైడే వరకు మరి ప్రభు శ్రేష్టమైనటువంటి సందేశం ద్వారా మనల్ని బలపరుచుంటున్నాడు. ఆత్మీయంగా స్థిరపరచడానికి ప్రభు కృప చూపించుంటున్నాడు. మరి ఈ సందర్భంగా ప్రభు వాక్యం ద్వారా మనం వెళ్ళినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేమును ప్రవేశించుంటున్నారు. ఆ ప్రవేశించింది సాత్వికుడై గాడిదెను భారవాహక పశువునైన చిన్న గాడిదెను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తె చెప్పండి. సీయోను కుమార్తె చెప్పవలసిన అంశం ఏంటి? సీయోను కుమారి గ్రహించవలసినటువంటి అంశం ఏంటి? యెరూషలేము పట్టణ వాసస్థులు తెలుసుకోవలసినటువంటి అవగాహన ఏంటి? రావాల్సినటువంటి అవగాహన, కావలసినటువంటి అవగాహన ఏంటి అన్నది ప్రభు ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్తున్నటువంటి అంశం. నీ రాజు, నిన్ను పాలించే రాజు, నిన్ను ప్రేమించే రాజు, నీ మీద సర్వాధికారాలు ఉన్నటువంటి రాజు ఎలా వస్తున్నాడంటే సాత్వికుడై, దీన మనసు, గొర్రెపిల్లగా బొచ్చు కత్తరించువాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా, మరి ఎంతో మృదుత్వం కలిగినటువంటి గొర్రెపిల్లగా ఆ రోజు యెరూషలేము ప్రవేశించినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం చూస్తుంటున్నాము. ప్రభువే చెప్తుంటున్నాడు, నేను సాత్వికుడనై దీన మనసు గలవాడనే వస్తుంటున్నాను. ఎలా వస్తుంటున్నాను? గాడిదెని ఎక్కి, అది ఎలాంటి గాడిద? భారవాహిక పశువునైన. ఇది ఇంగ్లీష్ వర్షన్లో రాయబడినటువంటి అంశం ఏంటంటే, వాక్యం ఏంటంటే, రైడింగ్ ఆన్ ఎ డాంకీ ఆన్ ఎ కాల్ట్ అండ్ ఫోయల్ ఆఫ్ ద డాంకీ. ఆన్ ఎ కాల్ట్ అండ్ ఫోయల్ ఆఫ్ ద డాంకీ. దీనికి సంబంధించిన అంశం మనం పరిశీలించి చూసినప్పుడు, ఈ కాల్ట్, ఫోయల్ అన్నది గుర్రపు జాతికి సంబంధించిన, సంతతికి సంబంధించిన విషయం. ఇది లేవియ కాండంలో స్పష్టంగా చెప్పినటువంటి విషయం. 19వ అధ్యాయం 19వ వచనంలో, నీ జంతువులను ఇతర జాతి జంతువులతో కలవనీయరాదు. కానీ ప్రస్తుతము విపరీతంగా విస్తారంగా ప్రబలిపోతున్నటువంటి టెక్నికల్ విషయంగా చూస్తే క్రాస్ బ్రీడింగ్ అంటాం దాన్ని. హైబ్రిడ్స్, డెవలప్మెంట్ ఆఫ్ హైబ్రిడ్స్, క్రాస్ బ్రీడింగ్స్ ప్రభువు నిషేధం అంటున్నాడు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇది సందర్భంగా మనం చూస్తున్నటువంటి ఇక్కడ భారవాహిక పశువు అయిన గాడిదెను అంటున్నాడు. భారవాహిక అంటే చాలా పెద్దది, గొప్పది, అంటే ఎక్కువ శరీర నిర్మాణం కలిగినది. దాన్ని మనము యాక్చువల్గా తెలుగులో అనువదిస్తే అది కంచెరగాడిద అవుతుంది. కానీ ప్రభు ఇక్కడ సెలవిస్తుంటున్నది ఏంటంటే, అటువంటి స్వభావం కలిగినటువంటిది. ఈ భారవాహిక గాడిదకు కలిగినటువంటి స్వభావం ఏంటంటే, ఒకలాంటి ఇంపర్టినెంట్ స్వభావం, ఒకలాంటి వ్యతిరేక స్వభావం, ఒకలాంటి లోబడినటువంటి స్వభావం. కానీ ఆ కాలంలో, దావీదురాజు కాలంలో ఇది క్రాస్ బ్రీడ్ చేయబడింది. ఒక ఫిమేల్ డాంకీకి మేల్ హార్స్ను క్రాస్ చేయటం ద్వారా ఏర్పడినటువంటి సంతతి విస్తారంగా, విపరీతంగా, చాలా భారమైన పనులు చేయగలిగినటువంటి, ఆ గుర్రానికి కలిగినటువంటి ఆ వేగము, వడి కలిగినటువంటి ఒక సంతతిగా అక్కడ రూపొందించబడి విస్తారంగా ప్రయాణాలకు మరియు బరువులు మోయటానికి ఉపయోగించేటటువంటి సంతతి. ప్రభువు ఇక్కడ ఉద్దేశించింది ఏంటంటే,
అటువంటి నిషిద్ధమైనటువంటి ఆ గాడిదను, ఆ భారవాహిక పశువునైన గాడిదను ఎక్కి వస్తుంటున్నాడు. శిష్యులకు ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు పట్టణంలోకి ప్రవేశిస్తూనే కట్టబడినటువంటి గాడిద ఒకటి ఉంటుంది. అది కట్టబడింది, బంధకాలలో ఉంది. దాన్ని విడిపించి తీసుకురండి. దాన్ని నేను ఎక్కాలి, దాన్ని నేను ఎక్కి సియోనులోకి ప్రవేశించాలి అన్నది. ఈ క్రాస్ బ్రీడింగ్ మనది మనం ఒకసారి ఆలోచన చేస్తే, మన గవర్నమెంట్ కూడా విస్తారంగా ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ను ప్రోత్సహిస్తూ ఉంది. కారణం ఏంటంటే, బహుమానాలు ఇచ్చి వారికి ఆధిక్యతను చూపిస్తూ ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తున్న కారణం ఏంటంటే, శ్రేష్టమైన జన్యు సంపద నిమిత్తం. శ్రేష్టమైనటువంటి జన్యు సంపద అన్నది మరి ఇతరత్ర ఆ క్వాలిటీస్తో కలిగినటువంటి సంతానము దేశానికి చాలా అవసరము అన్నటువంటి ఉద్దేశంతోనే ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతం ఇది. అటువంటి భారవాహిక గాడిదను ప్రభు ఇక్కడ ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశించటం జరుగుతూ ఉంది. దేవుడు ఎందుకు ప్రవేశిస్తుంటాడండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? యెరూషలేము విషయంలో కలిగినటువంటి ఆలోచన ఏంటి? ఆ స్వభావం కలిగినటువంటి యెరూషలేము గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి చాలా స్పష్టమైనటువంటి అంశాలు ఇక్కడ వ్రాయబడి ఉంటాయి. యెరూషలేము, ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే చాలా చాలా అనానుకూలమైన, ఆయాసకరం కలిగించేటటువంటి, వ్యతిరేకం కలిగించేటటువంటి, లోబడిన లాంటి స్వభావం కలిగినటువంటి యెరూషలేము గురించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఇక్కడ వాక్యం ద్వారా, ఇర్మీయా ద్వారా ప్రభు మాట్లాడి ఉంటున్నటువంటి అంశంగా మనం చూస్తే, మరి 1వ వచనంలో ఏమంటున్నాడంటే, యెరూషలేము వీధులలో నడుచుచు నలుదిక్కుల తిరుగుతూ నిలిచి తెలుసుకునేది, దాని రాజవీధులలో విచారణ చేయది. ఏంటంట? న్యాయము జరిగించుచు నమ్మకంగా నుండి యత్నించుచున్న ఒకడు మీకు కనపడినలా నేను వానిని క్షమించుదును. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయండి. ఈ మొత్తం ఈ 9 వచనాలలో కూడా యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టించుతున్నావు. అటువంటి యథార్థత కలిగిన మనుషులు అక్కడ కనిపించడం లేదు. మరి చాలా అంశాలు ఇక్కడ మొత్తం వచనాలలో చూస్తే, యెహోవాకు విరుద్ధంగా, వ్యతిరేకంగా, న్యాయ విధులు ఎరగకుండా బుద్ధిహీనులై మరి దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. అటువంటి జనాంగాన్ని గురించినటువంటి ప్రభుకు కలిగినటువంటి ప్రణాళిక చాలా ఉన్నతమైనది, ఔన్నత్యం కలిగి ఉంటున్నది, ఆధిక్యత కలిగి ఉంటున్నది. ఓసారి మనము యెషయా గ్రంథం 26వ అధ్యాయము 1వ వచనము చూద్దామా? యెషయా గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనము మీకు త్వరగా వస్తే వెంటనే చదవండి. 1:26 అండి. 26:1. ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణ దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. ఆమేన్. చాలు. అంటే దేవుడు కలిగినటువంటి ఔన్నత్యమైనటువంటి ఆలోచనలు ఏంటంటే, ప్రభువే దానికి రక్షణ ప్రకారంగా ఉండాలన్నటువంటి సంకల్పం మనకు కనిపిస్తోంది. అలాగే యెషయా గ్రంథము, అదే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం నుండి చూడండి. యెషయా గ్రంథం 60. లెమ్ము తేజరిల్లము. వచ్చినది లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చాలండి. 18వ వచనం నుండి చూస్తాము. 18వ వచనం నుండి చదవండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 18వ వచనం నుండి. ఇప్పును నీ దేశమున బలత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు.
ఇక మీదట పగులు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. చాలండి, చాలు. ఎంత ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ప్రభువు యెరూషలేము గురించి మనం చూస్తుంటున్నాము. ఆ దేశాన్ని ఒక పాడు అన్నమాట వినపడకుండా రక్షణ ప్రాకారంగా ఉంచి, ప్రఖ్యాతి గుమ్మములుగా ఉంచి, మరి పగలు సూర్యుని వెలుగు కాక ప్రభువే వెలుతురై ఉండేటటువంటి పట్టణంగా రూపొందించబడాలన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచన, ఔన్నత్యం కలిగినటువంటి విషయం మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ. అటువంటి ఉద్దేశంతోనే మరి ప్రవచనాలన్నీ కూడా ఆ ఉద్దేశాన్ని వెలువరుస్తూ, ఆ ఉద్దేశములు నెరవేర్చబడటానికి తండ్రి అయిన దేవుడు ఏర్పరచుకున్న మార్గము యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి మరి గొర్రె పిల్లగా పంపడం. ఆ గొర్రె పిల్ల, సాత్వికమైన గొర్రె పిల్ల ద్వారా గార్డెన్ పోలినటువంటి, ఆ స్వభావం పోలినటువంటి యెరూషలేము పట్టణానికి ఒక ఔన్నత్యం, ఒక శ్రేష్టమైన ఉన్నతిని కలిగించడానికి ప్రభువు సంసిద్ధుడై ఉంటున్నాడు అన్నటువంటి వాస్తవం. ఆ రోజు రానే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు ఆ దాని గార్డెన్ ఎక్కి యెరూషలేము ప్రవేశించడం జరిగింది. మనం అక్కడ చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, సంతోషంతో ఇదిగో నీ రాజు వచ్చుచుండే అన్నటువంటి సంతోషంతో యేసుక్రీస్తు ప్రభువు మరి యెరూషలేము పట్టణంలో ప్రవేశిస్తున్నటువంటి ఎందుకు ఒక ఒక దృఢమైనటువంటి సంకల్పం, సంపూర్ణమైనటువంటి రక్షణ, సంపూర్ణమైనటువంటి రక్షణ కలిగినటువంటి యెరూషలేము పట్టణంగా దానికి ఆ స్వాస్థాన్ని పొందడానికి ఈనాడు మనదేశమైనటువంటి ఆ మార్గంగా ఆ యెరూషలేము పట్టణాన్ని ప్రభువు మార్చడానికి ఒక శ్రేయస్కరమైన మార్గము ఎంచుకున్నటువంటి, ఏర్పరచుకున్నటువంటి మార్గము సిలువ, గొర్రె పిల్లగా మరి బలియాగం కావటం, సిలువ మరణం నొందటం అన్నటువంటి ప్రక్రియ పరిపూర్ణం కావించబడటానికి యేసుక్రీస్తు ప్రభువు మరి యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశింపజేసినాడు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి, అవగాహనలోకి వచ్చినటువంటి, సంపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వారు, విశ్వాసం ఇచ్చినటువంటి వారు నజరేయుడైన యేసుస్వామిగా గుర్తించి కేకలు వేస్తుంటున్నారు, స్తుతిస్తుంటున్నారు, ఆరాధిస్తుంటున్నారు, మహిమపరుస్తుంటున్నారు. దావీదు రాజా హోసన్నా, స్తోత్రం 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 అంటున్నాను, స్తుతించడం మనం ఇక్కడ చూస్తుంటున్నాము. ఈ విషయాన్ని మన ప్రభువు ప్రవచన రూపంగా చూపించినటువంటి ఒక వాక్యం ద్వారా మనం వెళ్దాము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం గుండా మనం వెళ్తే మరి 9వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుకుందామండి. ఒకరు ఎవరైనా ఉంటే వెంటనే చదవండి. సియోను నివాసులారా, 9, 10, 11. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధానకర్త అన్యజనులకు అన్యజనులకు తెలియజేయను. సముద్రం నుండి సముద్రం వరకు, ఎఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. ఆమేన్. అతడు ఏలును. ఇది ప్రవచనంగా జకర్యా ద్వారా ప్రభువు తెలియజేస్తున్నటువంటి అంశం. ఇక్కడ మనము ఈ ప్రవచనంలో చూస్తున్నటువంటి విశేషమైనటువంటి వర్తమానం, ఇందులో ఇమిడి ఉన్నటువంటి వర్తమానం ఒకసారి చూద్దామండి. 11వ వచనం మరి ఒకసారి చదువుకుందాము. 11వ వచనం. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన
నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. ఆమేన్. విడిపించేదను. అవును, ప్రభువు నిబంధన రక్తమును బట్టి నేను విడిపించేదను. ఎవరిని విడిపిస్తానంటున్నాడు? మరి మనకు ఒక సాదృశ్యంగా తీసుకున్నటువంటి అంశంగా తీసుకుంటే, యోసేపు నీరు లేని గోతులు పడేసినారు అన్నదమ్ములు. అటువంటి నీరు లేని గోతుల నుండి యోసేపును విడిపించి వెలుపలికి నడిపించి బానిసంగా అమ్మించి, మరి ఒక నిత్య రక్షణ కంటే ఈలోక సంబంధమైన జీవితంలో విపరీతమైన విస్తారమైనటువంటి కరువు కాటకాలతో మధ్య సమయంలో ఒక యోసేపును సాధనంగా వాడుకొని ఆ తను ఏర్పరచుకున్నటువంటి ఆ వాగ్దాన జనాన్ని రక్షించటానికి, విడిపించటానికి ప్రభు సాధనంగా వాడుకున్నాడు. అలాగే ఇర్మియా ప్రవక్తను మనం చూస్తే, ఈ ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు పలికే మాటలకు వారు విరోధులై ఇశ్రాయేల్ జనాంగాన్ని బురద గుంటలో దించారు. ఆ గుంటంతా బురద ఉంది. ఆ బురద గుంటలో దించినటువంటి ఆ ఇర్మియాను ప్రభువు ఎలా విడిపించాడు? ఒకడు వచ్చి పరిగెత్తుకుని వచ్చి చనిపోయే స్థితిలో ఉన్నాడు, ఇర్మియా పలాని బురద గుంటలో ఉన్నాడు అన్నప్పుడు వెంటనే ఆజ్ఞాపించి ఎలాంటి సాధనాన్ని ఉపయోగించి ఇర్మియాను రక్షించాడంటే, చీలికలు పేలికలైనటువంటి బట్టలను కాళ్ళగా పేయించి, ఇర్మియా గ్రంథంలో ఇది రాయబడినటువంటి అంశం ఇది. కాళ్ళగా 5వ వచనం ఇర్మియా గ్రంథంలో 19 అనుకుంటానండి, సరిగా గుర్తులేదు, సారీ. మరి ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విషయంగా గుంటలో నుండి తీసినటువంటి వాస్తవాన్ని ఇక్కడ కనిపిస్తూ నిబంధన రక్తము ద్వారా అంటున్నాడు. ఏంటి ఆ నిబంధన రక్తం బట్టి అన్నప్పుడు మనం నిర్గమకాండము 24వ అధ్యాయం ఒకసారి వెళ్దామండి. నిర్గమకాండము 24వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దాము. నిర్గమకాండము 24. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. అంతకుముందు 2 వచనాలు చదవండి. దానికి సంబంధించిన వాడి రక్తంలో సగం తీసుకొని పల్లెములలో పోసి ఆ రక్తంలో సగం బలిపీఠం మీద ప్రోక్షించను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా, వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉండుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. చాలు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి విడుదల నొందటానికి, విమోచింపబడటానికి మోషే నాయకత్వంలో ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ నిబంధన రక్తం గురించినటువంటి విషయంగా ఇక్కడ జకర్యా ద్వారా ప్రస్తావించు, ప్రభువు ఈ లోకంలోకి వచ్చాక ఆ నిబంధన రక్తము పశువుల రక్తం కాకుండా ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము నిబంధన రక్తంగా మార్చబడును అన్నటువంటి వాస్తవాన్ని తెలియజేయబడే అంశముగా ఇక్కడ జకర్యా ద్వారా ప్రవచింపబడింది. మొదట్లోనే జరగబోయేటటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి రావటానికి గల ప్రత్యేకమైన ప్రణాళిక కారణము, లోకము ఎంతో పాపంతో నిండి ఉంటుండగా ఆ పాపిష్టి లోకాన్ని ప్రభు ప్రేమించి తన ఒకడైన కుమారునిని మరి మన కోసం పంపించటము, ఆయన విశ్వాసం ఉంచిన వారికి, నమ్మిక ఉంచే వారికి కలిగే రక్షణను బట్టి మరి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గము మరి విశిష్టమై ఉంటున్నది, ప్రత్యేకించబడి ఉంటున్నది, స్పష్టమై ఉంటున్నటువంటి మార్గంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ నిబంధన రక్తాన్ని గురించి మనం ఒకసారి హెబ్రీ పత్రికలోనికి వచ్చినామంటే చాలా స్పష్టమైనటువంటి అంశాలు మనకు అక్కడ వ్రాయబడి ఉంటున్నవి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం తీసుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం కాదు, 8వ అధ్యాయంలో మనము ఇక్కడ చూస్తుంటున్నాము. 8వ వచనం నుండి చదవండి. 8వ అధ్యాయము 8వ. ఆయన అపేక్షించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు,
ప్రభు ఇట్లనెను, ఇదిగో ఈ యొక్క కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కృత నిబంధన చేయుచున్నాను. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేస్తానని ప్రభు చెప్పుచున్నాడు. ఆ ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడునై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. అవును, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ బలుల రక్తం వలన, ఆ ప్రోక్షింపబడిన ఆ రక్తం వలన కలగచేయబడిన నిబంధన శాశ్వతమైన నిబంధన కాదు. శాశ్వతమైన నిబంధన, నిరంతరం నిలుచు నిబంధన. అది రాతి పలకల మీద రాయబడే నిబంధన కాదు, అది మెత్తని హృదయాల మీద రాయబడే నిబంధన. నా ధర్మ విధులు, నా యొక్క కట్టడలు, న్యాయ విధులు, నన్ను పోలి నడుచుకునే విధానం గురించి రాయబడేటటువంటి విషయంగా మరి ఆ నిబంధన నేను చేయబోతున్నాను, కొత్త నిబంధన నేను చేయబోతున్నాను అంటున్నాను. అది రక్తం వలనైన నిబంధన. ఈ రక్తం వలనైనటువంటి నిబంధన అన్నది మనము 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇచ్చేటటువంటి ప్రభరాత్రి భోజనం గురించినటువంటి సందర్భంగా పౌలు మాట్లాడుతున్నటువంటి విషయంలో మరి ఆచరింపవలసినటువంటి విషయంలో అది క్రొత్త నిబంధన రక్తంలో కూర్చున్నటువంటి నిబంధనతో కూడినటువంటి ప్రభరాత్రి భోజనాన్ని ప్రభు ఏర్పాటు చేయడం మనం చూస్తుంటున్నాము. అంతేకాకుండా అటువంటి పాత విషయాలను గురించినటువంటి పాత నిబంధనలు, పాత ఆచారాల గురించినటువంటి విషయాలను పౌలు చాలా బాధాకరంగా తన హృదయంలో మానని వేదన కలిగించే విషయంగా ప్రస్తావిస్తున్నటువంటి విషయం మనం ఒకసారి చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటున్నాడు చూడండి పౌలు గారు. రోమీయులకు రాసిన నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నేను నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. కన్నుయండి. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ చాలా దుఃఖము, ఆయాసం కలుగుతా ఉంది. వీరు నా సహోదరులను బట్టి కలుగుతా ఉంది. ఎందుకంటే వీళ్ళు క్రీస్తునందు ఉన్నట్టే ఉంటున్నారు, కానీ విపరీతమైన వ్యర్థమైనటువంటి ఆరాధన, వారి శరీరం, వారి మనస్సులో ప్రభు యొక్క నిబంధన లేదు, ప్రభు యొక్క రక్తంతో కూడిన నిబంధన లేదు. వ్యర్థమైనటువంటి ఆచారాలు, దేహ సంబంధమైనటువంటి నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై మరి శాపగ్రస్తుడనై ఉండటానికి కూడా ఇష్టపడుతున్నాను, కానీ ఆ స్వభావం కలిగి ఉండటాన్ని, ఆ ప్రభువును సంపూర్ణంగా అంగీకరించలేనటువంటి హృదయం కలిగినటువంటి ఆ సహోదరుల కొరకు విపరీతంగా పౌలు దుఃఖపడుతుంటున్నాడు, ఆయాసపడుతుంటున్నాడు. కాబట్టి ప్రభువు ఏ రకంగా మనల్ని విమోచించాలి, విడుదల చేయాలి పాపములు అన్నప్పుడు ఆ క్రొత్త నిబంధనతో కూడిన రక్తము, పాత నిబంధనతో కూడినటువంటి రక్తం ద్వారా కాకుండా క్రొత్త నిబంధనతో కూడినటువంటి రక్తము అనగా ప్రభు తను చిందించినటువంటి రక్తం ద్వారా సంపూర్ణ పాప విమోచన, విడుదల కలగటానికి ప్రభు తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా ఎంచుకున్నటువంటి శిలువ మార్గము, ఆ శిలువ మార్గంలో ప్రయాణించవలసినటువంటి
జనాంగము ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వ్యర్థమైనటువంటి ఆచారాలను, మరి ఈలోక సంబంధంగా దేవుడి వీరిలో పుట్టినాడు కానీ పరలోక సంబంధమైనటువంటి క్రీస్తు వీరిలో పుట్టలేదు అన్నటువంటి అంశము ఈనాటి కూడా కొనసాగుతున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారు అదే బాధపడుతున్నటువంటి అంశంగా మనకు చూపిస్తూ, ఇదే హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నటువంటి విషయంగా చూస్తే 10వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒకసారియే అర్పింపబడట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. చాలు కాబట్టి ప్రభు వాక్యం ఎలా ఉంది, మన జీవితాలు ఎలా ఉన్నాయి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు పౌలు. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉంటున్నాము. క్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధుడుగా ఉండాలి. ఆ పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడనేరడు అన్నటువంటి వాక్యం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పౌలు నుండి కలుగుతున్నటువంటి హెచ్చరిక అది. ఆ నిబంధన రక్తం ద్వారా ప్రోక్షింపబడినటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగవలసినటువంటి అంశమై ఉంటుండగా మనం ఏర్పరచుకున్నటువంటి మార్గము మరి సరైనది కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి సాత్వికుడు, దేని మనస్కుడై గొర్రె పిల్ల బలి అర్పింపబడే గొర్రె పిల్లగా మరి యెరూషలేములో ప్రవేశించినటువంటి దినముగా మనము ఇప్పుడు ప్రస్తుతం ఆచరిస్తున్నటువంటి దినమై ఉంటున్నది. మనము ఈ సందర్భంగా మనము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం ఒకసారి వెళ్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునగాక. ఆమేన్. చాలు. ఆ నిబంధన గురించి ప్రభు మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, ఆ విషయాన్ని పౌలు ద్వారా మనకు తెలియజేయబడుతున్నటువంటి విషయం ఏంటంటే, గొర్రెల గొప్ప కాపరైన యేసు అనే ప్రభువును నిత్యమైన నిబంధన, అవునా, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, ఆ రక్తం ద్వారా అది మాత్రమే మనకు నిబంధన కావాలి. ప్రభు చిందించినటువంటి రక్తం మాత్రమే నిబంధన కావాలి. ఆ నిబంధన ద్వారా మృతులలో నుండి లేపిన సమాధానకర్తగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించచ్చు. ఎప్పుడైతే మనం ఆ నిబంధనకు లోపడతాము, ఆ ప్రభు యొక్క ఆ త్యాగపూరితంగా తను చిందించినటువంటి ప్రతి రక్తపు బొట్టు మన పాపము నుండి ఎలా విడుదల చేయగలదో అలా విడుదల చేయబడి సంపూర్ణ సిద్ధి సంపూర్ణత్వం పొందినటువంటి మన దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితాలలో ముందుకు సాగవలసినటువంటి మార్గాన్ని సూచిస్తూ ఆనాడు యెరూషలేము పట్టణంలో యేసుక్రీస్తు వారు ప్రవేశించిన విధానం మనం చూస్తుంటున్నాం వాక్య భాగం ద్వారా. కాబట్టి ఆయన నిరంతరం ఒక ఎవర్ లాస్టింగ్, యెషయా గ్రంథము 40:28 వచనం ఒకసారి చూస్తాము. ఆయన ఎవర్ లాస్టింగ్, ఆయన నిత్య నిబంధన, ఆయన మారని దేవుడై ఉంటున్నాడు. ఆ నిబంధన ద్వారానే మనము ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం చూస్తే, ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుతున్నారు. 40 యెషయా 40:28. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూ దిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మశీలుడు అలేయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. చాలు. ఎటువంటి ప్రభు? ఎవర్ లాస్టింగ్ ప్రభు. ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మశీలుడు,
అలయడు, సొమ్మశీలైన వారికి బలమిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉంటున్నటువంటి పరిస్థితిలో ఉంటున్నట్టు, ఏ బలహీనతలో ఉంటున్నా, ఏ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా, ఏ ఏ ఇబ్బందికరమైనటువంటి జీవితం నిన్ను పీడిస్తున్నా, సాధిస్తున్నా, నువ్వు సొమ్మసిల్లి అలిసి సొక్కి సోయినటువంటి జీవితంలో ప్రభు నిరంతరము ఏలే రాజుగా, నిత్యము ఏలే రాజుగా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడిగా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడిగా మన మధ్య ఉంటుండగా ఆయన సొమ్మసిల్ల కార్యగా నీ పక్షంగా మరి నీ సొమ్మసిల్లినటువంటి స్థితిలో నుండి విడుదల చేయగలిగిన వాడు, వెలుపలికి తెచ్చేవాడు ఆ ప్రభువే ఉంటున్నటువంటి వాస్తవాన్ని మనము గుర్తించాలి. కాబట్టి ప్రభువు యొక్క విశిష్టమైనటువంటి దినంగా ఈరోజు పరిగణించబడటానికి కారణం ఏంటంటే ఆ వెలుగు, ఆ రక్షణ కార్యము, ఆ నిత్యమైన రక్షణ అక్కడి నుండి మరి సంపూర్ణంగా అన్ని జనులకు కూడా ఆ వెలుగు, ఆ రక్షణ కలిగించబడి అటువంటి వారి కోసము ప్రభు ఏర్పరిచినటువంటి విషయంగా ఇక్కడ ఆ రోజు జరిగిన విషయంగా మనం చూస్తే గుమ్మములు తెరవండి, చక్కగా నడవండి. ఎప్పుడు గుమ్మములు తెరవబడి చక్కగా నడవడాలంటే యెరూషలేము పట్టణంలో యేసుక్రీస్తు ప్రవేశించుతున్నట్లుగా మన హృదయాలలో ప్రవేశించడానికి ప్రభు ఇష్టపడినటువంటి వాడుగా, మరి కృప చూపినటువంటి వాడుగా, దయగలిగిన కార్యం జరిగించినటువంటి వాడుగా మరి ప్రభువు సిద్ధపడి ఉంటుండగా, రక్షణను ఏర్పరిచి ఉంటుండగా గుమ్మములు తెరవండి, ఆ ప్రభువును ఆహ్వానించండి, ఆ దేవుడిని ఆహ్వానించండి. మన హృదయాలలో ఆయనను ఆహ్వానించడానికి సిద్ధపడినటువంటి వారంగా మనం మన జీవితాలలో ముందుకు సాగాలన్నటువంటి విషయము ప్రభు మనను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేములో ప్రవేశించిన విధానము, ఈరోజు మనము ఇదిగో నీ రాజు వచ్చుచుండే అన్నటువంటి ధైర్యంతో, సంతోషంతో, ఆనందంతో ఎదుర్కొనే స్థితికి ఎదగాలి అన్నటువంటి వాస్తవాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి, మనం గుర్తుంచుకోవాలి. ఆనాడు ప్రవేశించినటువంటి యేసుక్రీస్తు ప్రభు కలుగ చేసిన రక్షణ ఈనాడు మనలో కొనసాగుతూనే ఉండాలి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే తిరిగి రానయ్యున్న ప్రభు ఏ రీతిగా పరలోకానికి ప్రభు ఆరోపణమై ఉంటున్నాడో ఆ రీతిగానే తిరిగి రానయ్యున్న ఒక దినము రాబోతా ఉంది. ఆ రోజు కోసము ప్రభు సిద్ధపాటు అనుగ్రహించుంటున్నాడు. ఆ పరిశుద్ధ వారములో సంపూర్ణంగా పరిశుద్ధ సత్యాలు, పరలోక రాజ్య విషయమైనటువంటి నిబంధనలు అన్నీ కూడా స్పష్టంగా ప్రభు శిష్యులకు తెలియచేస్తుంటున్నాడు, జనాలకు తెలియచేస్తుంటున్నాడు. కానీ అంధకారంలో, అజ్ఞానంలో ఉన్నటువంటి ఆ జనము మరి ఆ రోజు అంగీకరించినటువంటి పరిస్థితి. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము గురించి ఏడ్చి ఉంటున్నాడు. సమాధానానికి అధిపతి అయిన కర్త, అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మరి బీదలకు సువార్త ప్రకటించడానికి, చెరువుల నుండి విడుదల కలిగ చేయడానికి, మరి కృంగిన వారిని రక్షించడానికి, కుంటివారిని బాగు చేయడానికి, కాళ్ళు ఇవ్వటానికి, ఆత్మీయ సంబంధమైన కుట్టితనం, ఆత్మీయ సంబంధమైన గురిటితనము పోగొట్టడానికి ప్రభువు తను తాను రిక్తుగా చేసి లోకములోనికి వచ్చి మన కార్యాలను సఫలీకృతం చేయటానికి అడరాని పాటలు, శ్రమలు, దుఃఖము, ఆయాసము ఎంతగా అవమానించినారంటే ఈయన రాజు, ఇదిగో ఈయన రాజు అంటూ రాజుకు ఉండవలసినటువంటి కిరీటానికి బదులుగా మరి ముళ్ళ కిరీటాన్ని ధరింపచేసి ఉంటున్నారు. భయంకరమైనటువంటి అవమానం కలగచేస్తుంటున్నారు. రాజు అంటూ హేళన చేస్తూ ఊదారంగు వస్త్రాలు ధరించినటువంటి పరిస్థితి. అటువంటి అన్ని తాలుకొని, అన్నిటినీ సహించి, అన్నిటినీ ఓర్చుకున్నటువంటి ప్రభువు మరి ఆ రక్షణ మార్గంలో మనం నడవాలంటే ఏర్పరిచినటువంటి ఆ మార్గము సిద్ధపరచబడి ఉంటుండగా ఇప్పటికీ ఆ స్థితిని ఎరగనటువంటి వారంగా ఉంటున్నామేమో అన్నటువంటి హెచ్చరిక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఆ రోజు వచ్చినటువంటి ప్రభు ఎందుకు వచ్చాడన్న ఉద్దేశము మన ఇళ్ళ సఫలీకృతం కావాలి. అప్పుడు మాత్రమే మన జీవితాలలో మరి రెండవ మారు రానయ్యుంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును గొర్రెపిల్లగా రావటం లేదు, పద్మసింహంగా రాబోతుంటున్నాడు ప్రభు. ఆర్భాటంగా ఆశ్చర్యంగా రాబోతుంటున్నాడు ప్రభు. మేఘాలను వాహనాలుగా చేసుకుని రాబోతుంటున్నాడు ప్రభు. అటువంటి ప్రభువును గురించినటువంటి సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. దానికి మార్గం ఏర్పరచుంటున్న ప్రభువుని ఈరోజు ఈ లేటు దినాల శ్రమల కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి అంశంగా ఒక ఆనందకరమైనటువంటి, ఒక సంతోషకరమైనటువంటి, ఒక శ్రేష్టకరమైనటువంటి ప్రభు ఏర్పరిచినటువంటి ఆ పరలోక రాజ్యంలోని మార్గం, ఆ మార్గంలో నువ్వు ముందుకు నడవటానికి ప్రభు ఏర్పరిచినటువంటి సంపూర్ణమైనటువంటి సిద్ధపాటు కలిగినటువంటి ఆ మార్గంలో ఇటున్నట్టు చూడక సరిగా ప్రభువును మాత్రమే దృష్టించి ప్రభువును మాత్రమే కేంద్రీకరించినటువంటి వారుగా, ఆయన వైపు మాత్రమే ఆత్మీయనేత్రాలతో చూడగలిగినటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగాలన్నది ప్రభు యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రణాళిక ఉంటున్నది. ఏర్పరచబడినటువంటి విధానం ఉంటున్నది. ఆ ఏర్పరచబడినటువంటి విధానంలో ఆ ప్రభువు ఆ గొర్రెపిల్ల రీతిగా ఎలాగో ఈ లోకంలోనికి ప్రవేశించాడో అలాగే మన జీవితాలలో కూడా మనం కూడా ఆ గొర్రెపిల్ల రీతిగానే ప్రభు యొక్క మార్గంలో ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాము. మరి ఈ సందర్భంగా మనమంతా కూడా మనము గొర్రెపిల్లలమై మన సిలువను మోసుకుంటూ మనము క్రీస్తును వెంబడించాల్సినటువంటి సిద్ధపాటు, ఆ పరిపూర్ణమైనటువంటి సిద్ధపాటు మనందరము కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ఎంతో సంతోషకరమైనటువంటి మరి ఎంతో ఆనందకరమైనటువంటి రోజు రాబోతుంది. ఆ దినమున ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడని ప్రభు చెప్పనే ఉంటున్న దినమున ఎన్నో మారు రానటువంటి సంతోషమమ్మా. మరి ఇప్పుడు మనం అందరం కలిసి మరి ప్రభువుకు కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ప్రభు యొక్క సన్నిధానంలో మన హృదయాలను కుమ్మరించుకుందాము. ప్రభు ఏం అనుభవించాడో అది అనుభవించటానికి సిద్ధపాటు కలిగినటువంటి వారంగా మనము జీవితాలను ముందుకు సాగాలని, ఆ సాగటానికి ప్రభు నిరంతరము మనకు తోడయండి మనల్ని ముందుకు నడిపించాలని ప్రభును కోరుకుంటూ మనందరం ఏకీభవించి ఈ పాట ఒకసారి పాడుకుందాము. యేసు గొర్రె పిల్లను నేను పడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను పడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను వదకు చేయబడిన గొర్రె పిల్లను, నా తలపై ముళ్ళు కృచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ముళ్ళు గ్రుచ్చుకున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి, యేసు గొర్రె పిల్లను నేను పడిన గొర్రె పిల్లను,
యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. తిరిగి రానయున్న యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము ఇదిగో నా రాజు వచ్చుచుండే, ఇదిగో నా రాజు వచ్చుచుండే సంతోషంతో ఆనాడు కేకలు వేసిన జనాంగంగా ఈనాడు మనం కూడా కేకలు వేస్తూ ప్రభుకు దావీదు తనయ హోసన్న, యూదుల రాజా హోసన్న, తిరిగి రానయుంటున్న తండ్రి హోసన్న, నీ నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిద్దామంటూ సంతోషంతో ఆనందంతో ఈరోజు ఆ జ్ఞాపకం చేసుకుంటూ ఆ జ్ఞాపకాలలో ప్రభు జీవితాన్ని జీవితంతో కూడినటువంటి ఆ జ్ఞాపకాలతో మన జీవితాలలో ముందుకు సాగటానికి దేవుడు మనందరి ఎడల తన చాలినంత కృప కుమ్మరించును కాక. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్. ఇంకొకరికి ఇవ్వండి అమ్మగారు, ఇంకొకరికి ఇవ్వండి, నేను ప్రయాణంలో ఉన్నాను.